హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో మనం ఈరోజు మీకు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మీ వ్యక్తి ఒకవేళ మిమ్మల్ని కనుక మోసం చేసి ఉంటే కనుక, అంటే మీతో ఒక విధంగా మొదట ఉండి తర్వాత మిమ్మల్ని యూజ్ చేసుకోవడమో, లేకపోతే మిమ్మల్ని కావాలని నిందించడము, లేకపోతే పరిస్థితులను బట్టి మీకు దూరంగా ఉండడము, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్కి ఫ్యూచర్‌లో మీకు దూరమైతే గనక, అంటే అట్‌లీస్ట్ మీకు దగ్గర అవ్వకుండా, మీతో మళ్ళీ రీయూనియన్ అవ్వకుండా మీకు దూరమైతే గనక వాళ్ళు ఎలాంటి కర్మ అనుభవిస్తారు, లేదంటే భవిష్యత్తులో వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి మనం యూనివర్స్ నుంచి ఈరోజు రీడింగ్ తీసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మంచి మంచి క్వెషన్స్ నేను యూనివర్స్ నుంచి అడుగుతాను. సో దట్ ఏంటంటే మీ లైఫ్‌కి ఒక మంచి సొల్యూషన్ అనేది కూడా మీకు యూనివర్స్ ద్వారా వస్తుంది. ఇది టారో రీడింగ్ అనేది ఏంటంటే మనకి కంప్లీట్లీ ఒక యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ అండి. అంటే మీకు ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనే దానికి ఒక గైడెన్స్ వస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే మీకు మీ లైఫ్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, దాన్ని బట్టి మీరు ఒక సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి అనే అన్నిటికీ మీకు ఒక ఆన్సర్ అనేది యూనివర్స్ ఇస్తారనమాట. సో దీన్ని మనము టారో రీడింగ్ అంటాము. సో యూనివర్స్ నుంచి ఇప్పుడు నేను అడిగే ఎనీ క్వశ్చన్ అండి, ఇదేంటంటే మనకి జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. అంటే మీ ఇప్పుడు చాలామంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి, చాలామంది డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో చూస్తుంటారు వీడియో. సో మీకు ఉన్న ప్రాబ్లమ్స్కి బట్టి మీకు ఒక 70-80% మీకు రెజనేట్ అవుతుందండి ఇందులో వచ్చే రీడింగ్. ఓకేనా? సో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీ లైఫ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్స్ అనేవి వస్తాయి. సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీరు క్యారియర్కి సంబంధించి, రిలేషన్షిప్కి సంబంధించి మీకు ఎలాంటి రీడింగ్, ఫ్యూచర్ రీడింగ్ క్వశ్చన్స్ ఉన్నా సరే మీరు ఈ టారో రీడింగ్ క్వశ్చన్స్ మీరు అడిగి మీకు కావాల్సిన ఆన్సర్ ఏదైతే ఉన్నది యూనివర్స్ నుంచి మీరు తీసుకోవచ్చు. ఓకేనండి? సో ఇప్పుడు మనం ఫస్ట్ మీ పర్సన్ అసలు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారండి, అంటే కరెంట్ ఫీలింగ్స్. సో ప్రజెంట్ మీ కరెంట్ ఫీలింగ్స్ మీ పైన మీ పర్సన్కి ఏ విధంగా ఉన్నాయి. ఇది లవ్ ఫీలింగ్స్ కాకుండా అసలు మీ గురించి వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్లలో ఉన్నారు అనే దానికి నేను ఇప్పుడు రీడింగ్ తీస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఏంటంటే ఇందులో కార్డ్స్ స్ప్రెడ్ చేసి ఇందులో నుంచి నేను సెలెక్ట్ చేస్తాను. సో మీరు మీ పర్సన్ నేమ్ని మీరు తలుచుకోండి. అండ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా ఉన్నాయని మీరు కూడా యూనివర్స్ని అడగొచ్చు. సో దట్ ఏంటంటే మీ ఎనర్జీస్, మీ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. సో మీకు రీడింగ్ అనేది కూడా మీకు చాలా అక్యురేట్గా వస్తుంది. ఓకేనా అండి? సో నేను ఇప్పుడైతే ఫైనల్గా ఒకసారి షఫుల్ చేస్తున్నాను. సో మీకు మీ పర్సన్కి మధ్యలో సపరేషన్ ఉంది కదా, అండ్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితిలో ఉన్న మీ పర్సన్ ప్రస్తుతం మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు. సో వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తున్నారా మీ గురించి, లేకపోతే నెగిటివ్ ఆలోచనలలో ఉన్నారా, మిమ్మల్ని వదిలేయాలనుకుంటున్నారా, రావాలనుకుంటున్నారా, మిమ్మల్ని తిట్టుకుంటున్నారా, లేదంటే ప్రేమిస్తున్నారా, మిమ్మల్ని కలవరిస్తున్నారా, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే? సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దెర్ పార్ట్నర్. ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, థర్డ్ పార్టీ ఎనర్జీస్లో ఉన్న వీళ్ళ పార్ట్నర్ ప్రజెంట్ వ్యూవర్స్ యొక్క వ్యూవర్స్ గురించి వీళ్ళు ఏ విధమైన ఫీలింగ్స్లో ఉన్నారు. సో ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో ఇక్కడ 10 ఆఫ్ వీల్స్ వచ్చిందండి, చెప్తాను మీకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కార్డు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అండి. 7 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కార్డ్ తీస్తున్నాను. సో 2 కార్డ్స్ వచ్చాయి. సో 2 ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, 2 ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. నేను మళ్ళీ ఇంకొక 2 కార్డ్స్ అయితే తీస్తాను. సో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ పైన అండి, మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్. సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చింది, కింగ్ ఆఫ్ స్వార్డ్స్. అండ్ 1 మోర్ కార్డ్ తీస్తాను, ఇంకొక కార్డు. ఓకే, సో ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్. సో ఓవరాల్గా అయితే నేను ఒక 6 కార్డ్స్ అయితే తీసానండి. దీన్ని బట్టి అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా ఉన్నాయి, కరెంట్ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయి మీ పర్సన్కి అనేది మీరు చూడొచ్చు. సో మనకైతే ద మూన్ కార్డ్ వచ్చింది, చూసారు కదా, ద మూన్. సో ద మూన్ కార్డ్ అని అంటే ఇది మేజర్ ఆర్కనా కార్డ్ అండి. సో ఇక్కడ మీ పర్సన్ చాలా ఇమోషనల్లీ బాధపడుతున్నట్టయితే చాలా క్లియర్గా కనపడుతుంది. ఒంటరిగా అయితే ఉన్నారు, లైక్ మేబీ వేరే పర్సన్స్ వీళ్ళ లైఫ్లో ఉన్నా, లేకపోతే వీళ్ళ చుట్టూ పర్సన్స్ ఉన్నా సరే మీకు దూరమైన తర్వాత వాళ్ళు చాలా ఒంటరిగానే ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఒక వెలుగు కోసం చూడడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటపడాలని అనుకోవడం అండి, ఆలోచిస్తున్నారు.
అండ్ ఎంత తొందరగా బయటపడితే అంత సంతోషంగా ఉంటామని చెప్పేసి కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు. అంటే మీకు మీ పర్సన్‌కి మధ్యలో వచ్చిన మనస్పర్ధల వల్ల ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా హర్ట్ అయినట్టుగా కూడా కనిపిస్తుంది. మరి మీ పర్సన్‌కి ఇంత బాధ ఉన్నప్పుడు మరి మీకెందుకు కనెక్ట్ అవ్వట్లేదు? మీతో ఎందుకు మాట్లాడట్లేదు? ఏంటి అనంటే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఇంకా మీ పర్సన్ మీకు ఎమోషనల్‌గా ఇంకా కనెక్ట్ అవ్వలేదు. అంటే మీకు మీ పర్సన్‌కి జరిగిన ఏవైతే ప్రాబ్లమ్స్, గొడవలు ఏదైనా ఉన్నాయనుకోండి, ఇంకా వాటిని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆ ప్రేమ అనేది మొత్తం మీకు ఇవ్వలేకపోతున్నారు. అంటే చూపించలేకపోతున్నారు, ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు అనంటే అర్థం మీకు కనెక్ట్ అవుతారు కదా! సో, మీకు మేబీ ఫోన్ చేయడమో, మెసేజ్ చేయడమో, మీతో మాట్లాడడమో లేదంటే మిమ్మల్ని కలవడమో ఏదో ఒకటి చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడేంటంటే వాళ్ళు ఇంకా మీ పైన అంత అటాచ్‌మెంట్ అనేది ఇంకా పెరగలేదు వాళ్ళకి. ఇంకా అదే ధ్యాసలో ఉండడం, అదే విధంగా ఆలోచించడం. ఎందుకంటే ఇక్కడ ద మూన్ కార్డ్ ఉంది కదా! సో, ద మూన్ కార్డ్ ఉందనంటే అర్థం ఏంటి? ఇంకా అవే ఎనర్జీస్‌లోనే ఉన్నారు. అంటే మీతో జరిగిన గొడవలు అనొచ్చు, సెపరేషన్ అనొచ్చు, మీకు చెప్పకుండా వెళ్ళినందుకు కూడా బాధ అనొచ్చు. మీ నుంచి ఇంకా దూరంగా వెళ్ళిపోవాలని అనుకోవడం కూడా అనుకోవచ్చు. సో, ఈ విధంగా వీళ్ళు ఎమోషనల్‌గా అయితే డిటాచ్‌మెంట్‌లో ఉన్నారండి. అంటే ప్రేమ ఇక్కడ కూడా వీళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసే సిట్యుయేషన్‌లో లేరు మీకు. అండ్ ఇక్కడ ఇంకొకటి మీకు 2 ఆఫ్ స్వార్డ్స్ కూడా ఉంది. ఇక్కడ మీ పర్సన్స్ పరిస్థితి చాలా ఆహ్, ఆహ్, ఎమోషనల్‌గా ఎక్కడ నిర్ణయం తీసుకోలేని స్టేజ్‌లో ఉన్నారండి. అంటే ఇక్కడ వీళ్ళు మీ లైఫ్‌లోకి రావాలా? వద్దా? నీ లైఫ్‌లోకి వస్తే మళ్ళా మాకు సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయా? మళ్ళా నేను ఆమెతో గాని, ఆయనతో గాని మళ్ళీ గొడవలు పడాల్సొస్తుందా? లేదంటే నేను ఏ విధంగా మళ్ళీ కనెక్ట్ అవ్వాలి? ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నేను మాట్లాడలేదు. ఇన్ని రోజుల నుంచి నేనేం సమాధానం చెప్పలేదు. సో, ఉన్న వాళ్ళు ఎన్ని సార్లు నన్ను అడిగినా, నేను ఎన్ని సార్లు బ్రతిమలాడినా కూడా నేను ఎలాంటి సమాధానం చెప్పకుండా వారిని నేను బాధ పెట్టాను. సో, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నా పరిస్థితులు అంటే ఐ మీన్ ఎట్లా అంటే ఇప్పుడు మీకు కనెక్ట్ అవ్వాలన్న ఫీలింగ్స్ వచ్చినా సరే వీళ్ళేంటంటే వెనకడుగు వేయడం. అంటే ఆలోచించడం. సో, స్టక్ ఎనర్జీలో ఉండడం. సో, ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్తే మళ్ళీ ఎలా ఫీల్ అవుతారు? మళ్ళీ చెప్పిన తర్వాత ఏ విధంగా వీళ్ళు రియాక్ట్ అవుతారు? అంటే మీరు మళ్ళా ఒప్పుకుంటారా? లేదా? ఒప్పుకుంటారా? లేదా? ఇన్ ద సెన్స్ ఏంటి? మళ్ళీ మీరు ఆర్గ్యూ చేస్తారు. మీరు అడుగుతారు. "మళ్ళెందుకు ఇన్ని రోజులు ఎళ్ళిపోయావు? నువ్వెందుకు ఇంత దూరంగా ఉన్నావు?" మళ్ళీ ఇవంతా నేను చెప్పడం వాళ్ళకిష్టం లేదు. అంటే ఆన్సరబుల్‌గా ఉండకూడదు. అకౌంటబుల్ అంటారు దాన్ని. సో, అకౌంటబుల్‌గా నేనెందుకు ఉండాలి? కొంచెం ఉంటది గదండీ లోపల. సో, వాళ్ళంత వాళ్ళు దూరమైనా సరే ఇక్కడ మీకు దగ్గరవ్వడానికి గూడా వాళ్ళు కొంచెం రిగ్రెట్ ఫీల్‌లో ఉన్నారు. ఏం చేయాలో గూడా అర్థం కాని సిట్యుయేషన్‌లో అయితే ప్రస్తుతం ఫీల్ అవుతున్నారు మీ గురించి. ఇంకా ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ అండి. ఆఫ్‌కోర్స్ వీళ్ళు కొంచెం మొండిగా హ్మ్. హ్మ్. మీరు చాలా మంచి స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్. అండ్ వీళ్ళేంటంటే అనుకుంటున్నారు ఏంటంటే, మీ ఈగోని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మీ డామినేషన్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళేంటంటే మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్. సో, మీరేదున్నా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడము. ఎలాగైనా సరే ఆహ్, మీకు నష్టం జరిగినా సరే ఇక్కడ మీ పర్సన్‌ని మాత్రం ఒకవేళ మీకు మీ పర్సన్ మధ్యలో ఏదైనా గొడవలు జరిగితే మీరే అప్పర్ హ్యాండ్ అంటే ఏంటి నిలదీసే తత్వం ఉన్న పర్సన్స్ మీరు. కొంచెం అండి, కొద్దిమందండి అందరు గాదు. సో, ప్రేమ అనేది ఉంటది. అయినా సరే తప్పు చేస్తే మీరు గూడా చాలా గట్టిగా అడిగే పర్సన్. అండ్ థర్డ్ పర్సన్ ఎవరైనా వీళ్ళ జీవితంలో ఉన్నా సరే, వాళ్ళని వీళ్ళు బాగా చూసుకుంటూ మిమ్మల్ని మాత్రం ఈ విధంగా ఫీల్ అవ్వడం. అంటే మీరొస్తే మీరు చెప్పినట్టు వినాలి. మీరెలా చెప్తే అలా చేయాలి. ఈ విధంగా ఆలోచిస్తున్నారనమాట. థర్డ్ పర్సన్ లైఫ్‌లో మేబీ థర్డ్ పార్టీ గూడా మీకు మీ పర్సన్‌కి గూడా మధ్యలో ఇలాంటి పరిస్థితులు గూడా క్రియేట్ చేసే అవకాశాలున్నాయి. అంటే ఇక్కడ వీళ్ళేంటంటే నువ్వు తగ్గొద్దు. నువ్వెక్కడ గూడా తగ్గొద్దు. వాళ్ళంత వాళ్ళే వస్తారు. వాళ్ళని అలాగే చేయాలి. వాళ్ళకి బుద్ధి రావాలి. సో, బుద్ధొస్తుంది. సో, నువ్వు తగ్గొద్దసలు. నువ్వెలా ఉన్నావో అలాగే ఉండు. వాళ్ళంత వాళ్ళే నీ కాళ్ళ దగ్గరికి రావాలి. ఇట్లా అనుకుంటారు గదండీ! సో, తప్పు వీళ్ళది చేసినా, ఏది చేసినా డామినేషన్ మీదే ఉందని చెప్పేసి మీ మీదనే నిందలు. మీరు కరెక్ట్ మాట్లాడుతుంటే అది వాళ్ళకి తప్పుగా అనిపించడం అనమాట. సో, ఇలాగా మిమ్మల్ని వాళ్ళు ఇంకా బ్లేమ్ చేసే స్టేజ్‌లోనే ఇంకా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎక్కడ గూడా వీళ్ళు తగ్గే పరిస్థితులలో కనిపించడం లేదు కొద్దిమంది. సో, ఇక్కడ ఏంటంటే అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయండి. సో, దట్ ఏంటంటే పర్సన్ ఫీలింగ్స్ కూడా మనకి డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ కొద్దిమంది అయితే కొంచెం ఎమోషనల్ పర్సన్స్ అయితే ఉన్నారు. స్టక్ ఎనర్జీలో ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళు కొద్దిగా ముందుకొస్తే భయం గూడా ఉందండి. మీతో జర్నీ చేయాలన్నా భయపడుతున్నారు గూడా కొద్దిమంది. సో, ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్. సో, కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే స్టబ్బర్న్ పర్సన్స్ ఉన్నారిక్కడ మీ లైఫ్‌లో. అండ్ సడన్ యాక్షన్ ఏదైనా తీసుకోవాలనుకుంటున్నా, ఒకవేళ మూవ్ ఆన్ అయిపోవాలని అనుకోవడమో, లేకపోతే ఏదైనా సరే డెసిషన్ తీసుకునేయాలనే ఆలోచనలో కూడా కనిపిస్తున్నారు. అంటే ఇంకా చాలు, ఇంకా నాకు ఈ ఎనర్జీలో ఉండడం ఇష్టం లేదు. ఈ రిలేషన్‌షిప్‌లో ఉండడం ఇష్టం లేదు. సో, నేను ఏదో ఒకటి చేసి నేను ఈ సిట్యుయేషన్ నుంచి నేను మూవ్ ఆన్ అయిపోతాను. సో, ఐ షుడ్ టేక్ సమ్ డెసిషన్. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అనంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్ అండి.
ఒక కింగ్ లాగా ఒక మంచి మెచ్యూర్డ్గా ఆలోచించి ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి, స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి ఆలోచించడం. సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే మేబీ దే ఆర్ టేకింగ్ సమ్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. కాకపోతే వీళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి, బోల్డ్ పర్సన్ అండ్ డైనమిక్ అండ్ స్టబ్బన్ అని కూడా చెప్పొచ్చు. కొంచెం ఎట్లా అంటే మన మాటని వినాలా, వీళ్ళ మాటని ఎగ్గించుకోవాలని. సో మీరు ఒకవేళ నేను వినడం లేదు అని అంటే ఇక్కడ ఏదో డెసిషన్ కూడా తీసుకొని మేబీ మీ నుంచి సంథింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అండి. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్, సమ్ పీపుల్ ఆర్ చేంజ్డ్ అండి. కొద్దిమంది అయితే వాళ్ళ ఆలోచనలు చేంజ్ అయినాయి, చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ గురించి. సో మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఇక్కడ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి కొద్ది మందికి. అంటే ఇప్పుడు వాళ్ళలో ఉన్న నెగిటివ్ వైబ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయండి. అంటే ఇంకా నేనే తప్పు చేశానని రిగ్రెట్ ఫీల్ అవ్వడము, నా అంటే వీళ్ళంతా వీళ్ళే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకోవడం. అంటే మేబీ మీకు మీ పర్సన్కి ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళే వస్తున్నారు అని అంటే ఇక్కడ మీ పైన ఎలాంటి ఆ, కోపాలు తాపాలు లేదంటే ఈగోస్ కానీ ట్రస్ట్ ఇష్యూస్ కానీ లేకపోతే ముందు మీకు మీ పర్సన్కి జరిగిన గొడవలు కానీ వీళ్ళు ఇంకా గుర్తుపెట్టుకొని ఆ గ్రడ్జెస్తోనైతే లేరండి. సో దే వాంట్ టు కమ్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి 10 ఆఫ్ వీల్స్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు ఊహించుకుంటున్నారండి మీ గురించి. ఏంటంటే మిమ్మల్ని, మీ ప్రేమని ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, మీ రిలేషన్షిప్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచనలు చేస్తున్నారు. అంటే ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేయాలండి. అంటే నమ్మకంతో ఎప్పటికైనా సరే మీరు మీ పార్ట్నర్ మంచి నమ్మకంతో నమ్మకం క్రియేట్ చేయాలండి మీకు. అంటే ఎప్పటికీ నేను లైఫ్ టైం ఉంటాను, నీతో ఉంటే నా లైఫ్ చాలా బాగుంటుంది, నీ లైఫ్ బాగుంటుంది. ఇద్దరం కూడా ఒక అండర్స్టాండింగ్తో అన్ని రకాలుగా మనం ఫైనాన్షియల్గా కానివ్వండి, రిలేషన్షిప్లో కానివ్వండి, మీ రిలేటివ్స్తో కానీ వీళ్ళ రిలేటివ్స్తో కానీ అందరితో మనం కలిసిమెలిసి చాలా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్స్లలో కనిపిస్తుంది. అంటే ఇక్కడ కాంప్రమైజ్ మోడ్ కూడా కనిపిస్తుంది. కొద్దిమంది కాంప్రమైజ్ అవ్వడం అండి, మేబీ కొన్నిటికి వాళ్ళు ఒప్పుకోవడం, మీరు చెప్పే వాటికి కూడా వీళ్ళు ఒప్పుకోవడం, అండ్ వీళ్ళు చెప్పినవి కూడా మీరు వినేలాగా వీళ్ళు అంటే మీరు వినాలి ప్లస్ వీళ్ళు కూడా వింటారు. సో అంటే ఒక అండర్స్టాండింగ్ అండి, ఒక కాంప్రమైజ్ మోడ్. అండ్ వాళ్ళకి ఎందుకంటే అనుకుంటున్నారు భవిష్యత్తు బాగుంటుంది మీతో ఉంటే, భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనలతో కూడా ఇక్కడ వీళ్ళు మీ పైన చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్స్తో ఉండడం. అంతకుముందు ఉన్న కొన్ని గొడవలను కూడా వాళ్ళు వదిలేసి లైట్ ఇంకొద్దులే ఎందుకు, మనము ఏదో ఒకటి చేసి కాంప్రమైజ్ అయిపోయి మా పిల్లల కోసం, కొద్దిమంది మ్యారేజ్ అయి ఉంటే కనుక పిల్లల కోసమైనా సరే, అన్మ్యారీడ్ ఉండింటే కనుక ఒకవేళ కొద్దిమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా మనము ఒకరినొకరు ఒప్పించి మన లైఫ్ మనము బాగుండేలాగా చూసుకుందాం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మేబీ వీళ్ళు కమ్యూనికేషన్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ద మూన్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్ ఉందండి. ఇక్కడ మీ పర్సన్ చాలామంది అయితే మూన్ ఎనర్జీలో ఉన్నారు, ఇమోషనల్గా చాలా బాధపడుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని గుర్తు చేసుకుంటే చాలు వాళ్ళు చాలా ఒక ఇమోషనల్ మోడ్లోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుందండి. సో ఇదంతా ఎందుకు అని అంటే మీ పర్సన్ ఏంటంటే కరెంట్ ఫీలింగ్స్లలో ఇమోషనల్గా చాలా కనెక్ట్ అవుతున్నారు మీకు. అంటే మేబీ సబ్ కాన్షియస్ మైండ్లో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అలాగే మీ పర్సన్కి అవి కనెక్ట్ అవుతున్నాయి. ఆ వైబ్స్ కనెక్ట్ అవ్వడం వల్ల కూడా వాళ్ళు కూడా అలాగే బాధపడటం కూడా జరుగుతుంది. ఇక్కడ కరెంట్ ఫీలింగ్స్లలో మనం చూసింది వాళ్ళ థాట్స్ మీ గురించి ఎలా ఉన్నాయనేది మనం చూసాం. అయితే లవ్ ఫీలింగ్స్లలో వాళ్ళు మీ గురించి ఏ విధంగా అనుకుంటున్నారు అనేది చూద్దామండి. నేను ఒకసారి చూస్తాను, ఒక 3 కార్డ్స్ అయితే తీస్తాను. మీ లవ్ ఫీలింగ్స్ వీళ్ళే మీ పైన ఏ విధంగా ఉన్నాయి. మేల్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న మీరు, మీ పార్ట్నర్ సపరేషన్లో ఉన్నా సరే కరెంట్ ఫీలింగ్స్లలో లవ్ ఫీలింగ్స్ వాళ్ళకి మీ పైన ఏ విధంగా ఉన్నాయి, మీ పార్ట్నర్కి మీ పైన ఎలాంటి లవ్ ఫీలింగ్స్ ఉన్నాయి. నేను కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మీ పార్ట్నర్ని మనసులో తలుచుకుంటూ నేను ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నానో అది మీరు కూడా యూనివర్స్ని అడగండి. ఖచ్చితంగా చాలామందికి రెసినేట్ అవుతుందండి. ఓకే, సో మేక్ ఏ ప్రామిస్, ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ, ఐ విల్ బీ బ్యాక్. సో ఇక్కడ వీళ్ళు అదే చెప్తున్నాను కదా, కొద్దిమంది కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు. మేక్ ప్రామిస్, అదేదైతే వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో అది నిలబెట్టుకుంటాను అంటున్నారు. కాకపోతే నాకు టైం కావాలి, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నువ్వు నా కోసం వెయిట్ చేస్తావు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్. ఇక్కడ థర్డ్ పార్టీ కాషియస్ అండి. ఇక్కడ ఏంటంటే యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ అవర్ రిలేషన్ బివేర్. ఓకే, సో మీకు ఏంటంటే మీతో ఫ్రెండ్స్ లాగా ఉంటూ కూడా మీ వెనకాలే గోతులు తీస్తున్నట్టు అర్థం అనమాట. అంటే ఏంటి, మీరు ఎంతో నమ్మిన పర్సన్ని మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో ఒకసారి చూసుకో, అది కూడా నాకు అందుకే అనిపిస్తుంది, కానీ నీకు చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు అని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్. ఇది మేల్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, ఆడవాళ్ళు ఉన్నారని ఆడవాళ్ళనే కాదు. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ అయితే ఫార్చునేట్ అని ఫీల్ అవుతున్నారు. ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్
థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్. చూడండి ఇక్కడ మేబీ ఫిజికల్గా మీరు దూరంగా ఉండొచ్చు, మేబీ మీకు మాటలు మాటలు పెరగొచ్చు, మీకు మాటలు లేకపోవచ్చు, బట్ మనసులు మాత్రం ఎప్పుడు కూడా దగ్గరగానే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మీరు ఎంత విధంగా ఆలోచిస్తున్నారో, మీ పర్సన్ గురించి ఎంత ఇమోషనల్గా ఎంత ఫీల్ అవుతున్నారో, సేమ్ ఫీలింగ్ మీ పర్సన్లో కూడా ఉందండి. అంటే ఏమంటున్నారంటే, ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్. అంటే ఏంటి, నేను చాలా ఫార్చునేట్ అని కూడా వచ్చింది, అదృష్టవంతుని అదృష్టవంతురాల్ని నువ్వు నా జీవితంలోకి రావటం అని ఫీల్ అవుతున్నాను అనమాట. సో అంత ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎందుకు రాలేదు మేడం, ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే, చూడండి, యాక్షన్స్ ఆర్ డిఫరెంట్, థాట్స్ ఆర్ డిఫరెంట్ అండి. ఎందుకంటే సిచ్యువేషన్స్ మీది మీ పర్సన్ది బాగాలేదనుకోండి, వాళ్ళు వచ్చినా కూడా ఇవి ఎక్స్ప్రెస్ చేసినా వర్కౌట్ కాదు కదా, అందుకని. సో ఇక్కడ ఫ్రెష్ స్టార్ట్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ, విల్ యూ బీ మై బే. చూసారా, ఫ్రెష్ స్టార్ట్ అంట, మళ్ళీ రావాలి, మళ్ళీ ఫ్రెష్గా మీతో స్టార్ట్ చేయాలి జర్నీ. కింగ్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది కదా ఇందాక. సో ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ, విల్ యూ బీ మ్యారీ మీ. సో నన్ను పెళ్లి చేసుకుంటావా, అన్మ్యారీడ్ వాళ్ళు ఎవరో అడుగుతున్నారండి. సో మేబీ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నట్టు కనిపిస్తుంది మీ పర్సన్. అండ్ ఇక్కడ ఫైనల్ డెస్టినేషన్, దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్, యు ఆర్ ద ఓన్లీ వన్. సో ముందు వెనకాల, అంతకుముందు కానీ తర్వాత కానీ నువ్వు తప్ప ఇంకా నా జీవితంలోకి ఎవ్వరు రారు, నువ్వే నా ఫైనల్ డెస్టినేషన్ అంటున్నారు, నువ్వే నా చివరి ప్రయాణం అంట. ఓకే, సర్చ్ ట్రయింగ్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్. అంటే మార్పు వచ్చింది మీ పర్సన్లో, మీతో ఎలా కలవాలా అని, ఏ విధమైన ఎలా కలిస్తే ఆలోచనలలో ఎట్లా ఉందంటే, ఏ విధంగా మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలి అంటే, ఏ వంక పెట్టుకొని మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నట్టు కనిపిస్తుంది. సో ఇక టర్నింగ్ పాయింట్ అండి, ఐ నెవర్ ఇమాజిన్డ్ అవర్ రిలేషన్షిప్ విల్ ఎండ్ లైక్ దిస్. నేను ఎప్పుడూ అనుకోలేదు మన రిలేషన్షిప్ ఈ విధంగా ఎండ్ అవుతుందని చెప్పేసి చాలా బాధపడుతున్నారండి. సో ఇక్కడ కరెంట్ ఫీలింగ్స్లో చాలామంది ఇమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారండి. అన్మ్యారీడ్ వాళ్ళు కూడా కొంచెం ఫ్రెష్ స్టార్ట్ చేయాలంటున్నారు. మరి చిన్న చిన్నవేవో జరుగుంటాయి మీకు మీ పర్సన్కి, బట్ దే వాంట్ టు కమ్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్. ఓకే, సో ఇక్కడ మనము ఒకవేళ అండి మీ పర్సన్ కనుక మిమ్మల్ని చీట్ చేసి ఉంటే కనుక, వాళ్ళు ఎలాంటి జీవితం ఫ్యూచర్లో చూడబోతున్నారు. ఒకవేళ మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళండి, ఇక్కడ నేను ఏంటంటే అన్నీ చూస్తున్నాను. ఇక్కడ ఎవరైతే చీట్ చేస్తారో ఆ క్వశ్చన్కి, ఆ స్పెసిఫిక్ క్వశ్చన్కి, ఫర్ సపోజ్ మీరు థర్డ్ పార్టీ రిలేషన్షిప్లోకి వెళ్ళి మీతో ఉంటూ కూడా వేరే వాళ్ళతో మరి లైఫ్లో ఉంటున్నారు, మిమ్మల్ని చీట్ చేశారు, కానీ మీరు ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే ఆ పర్సన్ మారి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారనో, లేకపోతే మీకున్న రెస్పాన్సిబిలిటీస్ని బట్టి మీరు బయటపడలేకపోతున్నారు, బాధ ఉంది, కాకపోతే మీరు ఏం చేయలేకపోతున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో కొద్దిమంది, ఇంకా కొద్దిమంది ఎలా అంటే మిమ్మల్ని కంప్లీట్గా మోసం చేసి వేరే పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోవడం, లేకపోతే మీతో కొన్ని రోజులు మిమ్మల్ని యూజ్ చేసుకొని మళ్ళీ వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి. బాపతులు ఎట్లా ఉంటారంటే, నమ్మిన వాళ్ళు బాగా మోసం చేస్తారు. మన శత్రువులు ఎక్కడో ఉండరండి, మన చుట్టూనే ఉంటారు. అలాంటి వాళ్ళలో మీ పర్సన్ ఒకరిని మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ కొద్దిమంది ఎవరైతే చీట్ చేసి వెళ్ళిపోయారు మిమ్మల్ని చీట్ చేసేసి వెళ్ళిపోయారు, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది. సో అంటే ఏంటి, మీ పర్సన్ని మీరు ఎంత బతంలాడినా, ఎంత కనెక్ట్ అవ్వాలని వేరే వాళ్ళతో మాట్లాడించినా, లేకపోతే వేరే నంబర్స్తో ట్రై చేసినా, మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే మీ పర్సన్ ఏంటంటే తప్పించుకొని తిరుగుతున్నారు. సో మరి మీ పర్సన్ మరి మిమ్మల్ని మోసం చేశారు కదా, వాళ్ళు ఫ్యూచర్లో ఎట్లాంటి కర్మ అనుభవిస్తారు. కొద్దిమంది తిట్టుకుంటుంటారు, వాళ్ళు ఎలా ఉంటారు అసలు ఫ్యూచర్లో అని నన్ను అడుగుతుంటారు, క్వశ్చన్స్ కూడా వేస్తుంటారు అనమాట. మేడం, ఒకవేళ వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తే వాళ్ళ కర్మ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్లో, వాళ్ళు ఎలాంటి భవిష్యత్తు, వాళ్ళ జీవితం ఎట్లా ఉంటారు, మమ్మల్ని మోసం చేసి వాళ్ళు సుఖంగానే ఉంటారా అని అడుగుతున్నారు. సో అది యూనివర్స్ని కూడా మనం అడుగుదామండి. సో యూనివర్స్ వ్యూవర్స్లో ఎవరైనా పర్సన్ వీళ్ళని చీట్ చేసి ఉంటే కనుక, చీట్ చేస్తే మరి భవిష్యత్తులో వీళ్ళ పార్ట్నర్ ఎలాంటి బాధని బాధ అనుభవిస్తారా, లేకపోతే ఇదిగోండి వదిలేసి వెళ్ళిపోయారు చూసారా, సో వీళ్ళు ఎలాంటి బాధని అనుభవిస్తారు, లేదంటే హ్యాపీగా ఉంటారా? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ఫ్యూచర్లో వీళ్ళ కర్మ ఏ విధంగా ఉండబోతుంది? ఫర్ సపోజ్ ఇఫ్ సంబడి ఈజ్ చీటెడ్ సమ్వన్, సో హౌ వుడ్ బీ దేర్ కర్మ, వాళ్ళ కర్మ ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ పర్సన్ని నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కనుక రిలేషన్షిప్లో, వాళ్ళ కర్మ ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీరు పేరు తలుచుకోవచ్చండి మీ పర్సన్ని, మీ పర్సన్ ప్రేమ ఇదిగోండి, మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడం, మీ ప్రేమని యాక్సెప్ట్ చేసుకోకపోవడం. ఓకే, సో ఫైనల్గా చూస్తున్నాను, మరి వీళ్ళ కర్మ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్.
చూడండి ఇక్కడ ద స్టార్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ స్టార్ కార్డ్ అని అంటే ఇమోషనల్ బ్యాలెన్స్ చేయడం. సో ఇమోషనల్ బ్యాలెన్స్ అని అంటే వీళ్ళు ఎవరైతే మీ పర్సన్‌ని మీరు అనుకుంటున్నారో లైక్ మిమ్మల్ని మోసం చేశారో అండ్ వీళ్ళు ఎలాంటి కర్మ అనుభవిస్తారు. వీళ్ళు నేను ఏదైతే జీవితంలో నేను ఏదైతే బాధపడ్డానో, ఎంతైతే బాధపడ్డానో అదే బాధ వాళ్ళు కూడా పడాలి. సో కర్మ షుడ్ హిట్ అన్నట్టుగా కొద్దిమంది అనుకుంటున్నారు కదా! సో వాళ్ళ కర్మ ఎలా ఉంటుందంటే ఎమోషనల్‌గా వీళ్ళు బాగుండాలి వాళ్ళ జీవితం అనుకున్న మళ్ళీ మళ్ళీ ఏదో రకంగా వాళ్ళకి ఒక దుఃఖం, ఒక బాధ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. మేబీ కొన్ని రోజులు సుఖంగా ఉండొచ్చు అండి, కొన్ని రోజులు హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే ఫ్యూచర్లో వీళ్ళ భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళ కర్మ అనేది అయితే ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇక్కడ చూడండి 3 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీరేంటి, మీరు వాళ్ళతోనే రిలేషన్షిప్ కావాలని, వాళ్ళతోనే రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలని, ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా సరే మీరు సర్దుకొని వాళ్ళే కావాలని చెప్పేసి వాళ్ళతో జీవితం పంచుకోవాలని చెప్పేసి మీరు చాలా అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మీరు ఇచ్చినంత ఇంపార్టెన్స్ మీ పర్సన్ ఇవ్వకపోవడం అండి. అంటే 3 ఆఫ్ పెంటికల్స్ అని అంటే కమ్యూనికేషన్‌లోకి రాకుండా తప్పించుకోవడం. మీకు ఎలాంటి సమాధానం చెప్పకుండా వీళ్ళ జీవితం వాళ్ళు చూసుకోవడం. సో కమ్యూనికేషన్ మీరెంత ట్రై చేసినా వేరే వాళ్ళతో కానీ, మీ రిలేటివ్స్‌తో కానీ, మీ ఫ్యామిలీ వాళ్ళతో కానీ ఒకవేళ వీళ్ళతోని ఎంత మాట్లాడించినా ఏదో విధంగా వీళ్ళు మీ నుంచి తప్పించుకోవడం అనేది ఒకటి జరుగుతుంది కదా! సో దానికి భవిష్యత్తులో వీళ్ళకొక రిగ్రెట్ ఫీల్ ఉంటుంది. అంటే మిమ్మల్ని మోసం చేసినందుకు వీళ్ళకొక రిగ్రెట్ ఫీల్ ఉంటుంది. మీరు ఏదైతే బాధ అనుభవిస్తున్నారో ప్రస్తుతం వాళ్ళు కూడా అదే బాధ అనుభవిస్తారు. సేమ్ మీరెంత మానసికంగా కృంగిపోయారో వాళ్ళు అలాగే మానసికంగా కృంగిపోవడం అనేది జరుగుతుంది. స్ట్రెంగ్త్ అంటే వీళ్ళు ఎంత ఓవర్‌కమ్ అవ్వాలన్నా ఎన్నో ఛాలెంజెస్ వీళ్ళ ముందుకొస్తాయండి. భవిష్యత్తులో వీళ్ళకి చాలా ఛాలెంజెస్ వస్తాయి రిలేషన్‌షిప్ పరంగా. ఒకవేళ వీళ్ళు మిమ్మల్ని కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా, లేకపోతే వేరే వాళ్ళతో రిలేషన్‌షిప్‌లో ఉన్నా, లేకపోతే వీళ్ళు మిమ్మల్ని నమ్మించి మీ రిలేషన్‌షిప్‌లోకొచ్చినా అన్ని రకాలుగా వీళ్ళేంటంటే రిలేషన్‌షిప్‌లో మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఒక చాలా కష్టాలు ఎదుర్కోవాల్సొస్తది. ఛాలెంజెస్ అంటాం దీన్ని. సో ఛాలెంజెస్ ఎన్ని వచ్చినా కూడా వాళ్ళు అధిగమించడానికి ఎంత ప్రయత్నించినా సరే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి పెద్దగానే క్రియేట్ అవుతాయన్నమాట. నెక్స్ట్ బ్రేకప్, హార్ట్ బ్రేకప్. మిమ్మల్ని మోసం చేశారు కదా! మీ హార్ట్ బ్రేక్ చేశారు కదా! సో సేమ్ అలాగే వీళ్ళ హార్ట్ బ్రేక్ కూడా అవుతుంది. అంటే వీళ్ళు మిమ్మల్ని దూరం చేసేసి మీ సంతోషంగా ఉండాలని వీళ్ళు అనుకోవచ్చు. కానీ యూనివర్స్ ఆల్రెడీ ప్లాన్ చేసేస్తదండి. ఏంటంటే మీరు ఏదైతే కర్మ అనుభవించారో అదే కర్మ వీళ్ళు అనుభవించేలాగా కూడా యూనివర్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టక్ ఎనర్జీ. సో ఇక్కడ మీరిప్పుడు ఎంత ఎమోషనల్‌గా ఎంత అంత అండి ఇంకా. కర్మ హిట్స్ దెమ్ బ్యాక్. ఎట్లా మీరేం కర్మ అనుభవించారో సేమ్ కర్మ వాళ్ళకి రిపీట్ అవుతదనమాట. సేమ్ స్టక్ ఎనర్జీ. వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళు తర్వాత వెళ్ళిన రిలేషన్‌షిప్‌లో ఏం చేయాలో అర్థం గాక వాళ్ళు అటు ఇటు కాలేక ఎంతో మీరెంత బాధపడుతున్నారో సేమ్ అలాగే వీళ్ళు కూడా బాధపడటంగా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ చూడండి 10 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ వీళ్ళు ఈ విధమైన జీవితాన్ని ఊహించుకున్నారు. ఎట్లా అంటే బాగా డబ్బున్నోళ్ళని పెళ్లి చేసుకోవాలి, బాగా డబ్బున్నోళ్ళతోని ఉండాలి. లేదనంటే ఫ్యామిలీకి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ సొసైటీలో నాకంటూ ఒక మంచి పేరుండాలి. సొసైటీలో నేను ఒక మంచి దర్జాగా బతకాలి. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు అనుకోని, ఊహించుకొని మీ నుంచి దూరం అయిపోతారు. కాకపోతే ఒకప్పుడు మీతో రిలేషన్‌షిప్‌లోకి వచ్చినప్పుడు ఇవన్నీ ఆలోచన చేయరు. కానీ వీళ్ళు భవిష్యత్తులో ఈ విధంగా ఉండాలని ఊహించుకుంటారు. కాకపోతే జరిగేది ఏంటి అనంటే ఇదేనండి. సో ఈ విధంగా వాళ్ళు బాధపడటం చూడండి ఎమోషనల్‌గా మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో, మీరెంత బతిమలాడినా, మీరెంత అడిగినా గూడా వీళ్ళు మీకు దూరంగా ఉండి నో, నో, నో నాకేంటి నువ్వు నీకు నాకు నీతో అవసరం లేదు. చాలా మాటలు చెప్పుంటారు. కొద్దిమంది తిట్టుంటారు గూడా. సో, ఈ విధంగా ఉన్న పర్సన్స్ కూడా సేమ్ వీళ్ళకి కూడా అదే హిట్ అవుతదండి. వాళ్ళు గూడా ఎంత ప్రేమించాలని చూసినా వాళ్ళకి గూడా ప్రేమ అనేది దక్కదు. సో, ఇక్కడ చూడండి ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్. సో, ఇక్కడ అంత దారుణంగా ఎట్లా అంటే వీళ్ళు ఆహ్, మిమ్మల్ని ఏ విధంగా అయితే వదిలేసి వెళ్ళిపోయారో, అట్లనే వీళ్ళని కూడా ఫైనాన్షియల్ లాస్ అనొచ్చు, పర్సన్ లాస్ అనొచ్చు. ఆహ్, ఎ ఒక అసలు ఏముండదండి వీళ్ళకి శూన్యం అనుకోండి ఇంకా. ఎట్లా అంటే ఏదైతే కోరుకొని వాళ్ళు వెళ్లారో, అదే వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతుందనమాట. ఓకే. ఈ విధమైన కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు ఫ్యూచర్‌లో. మిమ్మల్ని ఎవరైనా మోసం చేసి వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతారు. మీరేమనుభవించారో అదే భవిష్యత్తులో వీళ్ళు అనుభవిస్తున్నారండి. సో, ఇది మీకు యూనివర్స్ నుంచి వచ్చిన ఆన్సర్. సో, ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్‌గా పైకి ఉన్నట్టు కనిపిస్తారు కానీ, లోపల లోపల మాత్రం వాళ్ళెంత బాధలు అనుభవించకుండా ఉండాలని అనుకున్నా, ఇంకా ఇంకా బాధలొస్తూనే ఉంటాయి. అయినా వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నట్టుగా కనిపిస్తారు. కాకపోతే లోపల మాత్రం అన్ని రకాలుగా రిలేషన్‌షిప్‌లో చాలా ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేస్తారండి.
సో ఇలాగండి. సో జస్టిస్ అనేది మీ వైపే వస్తుంది. ఏంటంటే మనం మంచి చేస్తే మంచి వస్తుందండి. చెడు చేస్తే చెడు వస్తుంది. మనకు ఈక్వల్‌గా ఏదైనా సరే మనకి ఈక్వల్‌గానే ఉంటది. మనము మంచి, చెడు లైఫ్‌లో ప్రతీది కూడా ఈక్వల్‌గా ఉంటది. మనం కూడా ఏంటంటే ప్రతిదాన్ని కూడా ఇప్పుడు ఇది మీకు ఇలా వచ్చింది అనంటే మేబీ సమ్ కర్మ పాస్ట్‌లో ఏదైనా చేసిన కర్మ వల్లనో, తెలిసి తెలియక మీరు వీళ్ళని నమ్మడమో, ఇట్లాంటివన్నీ మనం చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు మనకైతే వస్తాయి లైఫ్‌లో. బట్ బీ స్ట్రాంగ్. అండ్ ఏ టైంలో ఏం జరగాలో అదే జరుగుతుందండి. మీకు కూడా భవిష్యత్తులో ఏంటంటే మీరు కోరుకున్న విధంగా లైఫ్ ఉంటుంది. కొద్దిమంది రీయూనియన్ అవుతారు. కొద్దిమందేమో వేరే పర్సన్ మీ జీవితంలోకి వస్తారు. సో ఇది భవిష్యత్తులో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మాత్రం వాళ్ళు చాలా బాధపడి మీరు ఏ విధంగా అయితే బాధపడుతున్నారో, మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు అనుభవిస్తున్నారో అదే వాళ్ళకి సేమ్ హిట్ అవుతుంది ఫ్యూచర్‌లో. ఓకే. వాట్ యూ డూ యూ విల్ గెట్ ఇట్ బ్యాక్ అండి. గాడ్స్ గిఫ్ట్ అండి. సో గిఫ్ట్ మళ్ళా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో మరి మీ పర్సన్‌కి రీయూనియన్ అనేది మీ పర్సన్‌కి ఉంటుందా? లేకపోతే మీ లైఫ్‌లోకి కొత్త పర్సన్ వస్తారా? సో చూడండి, ఇక్కడ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారనంటే వీళ్ళు కర్మ ఇన్వైట్ చేస్తున్నట్టు. ఓకే. వాళ్ళు బ్యాడ్ కర్మని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే బ్యాడ్ కర్మని వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నట్టు. వాళ్ళంతా వాళ్ళే ఇన్వైట్ చేస్తున్నట్టు. ఒకవేళ మీ లైఫ్‌లోకి వాళ్ళు తిరిగి వస్తున్నారు అని అనుకోండి, హ్యాపీ లైఫ్‌గా ఉండడం కోసం. సో హ్యాపీగా లైఫ్‌లో ఉంటారు. ఎందుకంటే మీకు ఇష్టం, మీ పర్సన్ మీరు చాలా బాగా చూసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళతో బాగుండాలి, లైఫ్ టైమ్ ఉండాలని మీరు అనుకుంటున్నారు. సో అంటే అర్థం ఏంటి? ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తే మీరు బాగా చూసుకుంటారనే కదా! సో అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ గుడ్ కర్మ అనేది స్టార్ట్ అవుతది. ఎప్పుడైతే మీ లైఫ్‌లోకి వస్తారో అప్పుడు వాళ్ళకి గుడ్ కర్మ స్టార్ట్ అవుతది. ఎప్పుడైతే మిమ్మల్ని మోసం చేసి మీ లైఫ్ నుంచి వాళ్ళు దూరం అయిపోతారో వాళ్ళకి ఒక బ్యాడ్ కర్మ అనేది వాళ్ళంతా వాళ్ళే తీసుకున్నట్టుగా అవుతదండి. సో మీరేం బాధపడొద్దు. మీకు ఏదైనా సరే మీరు ప్రాక్టికల్‌గా ఆలోచించి మీకు వచ్చేదాన్ని మీరు ఇన్వైట్ చేయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కొత్త పర్సన్ మీ జీవితంలోకి వస్తున్నారంటే అది యూనివర్స్ మీకు పంపించింది. ఈ పర్సన్ మీకు రైట్ పర్సన్ కాదన్నది అర్థం చేసుకోండి. బట్ ఏదైనా సరే బాగా ఆలోచించి రిలేషన్షిప్‌లో నిర్ణయం అనేది తీసుకోవాల్సి వస్తది. ఓకేనా? సో నేను ఫైనల్‌గా ఇంకొకసారి చూస్తానండి మరి. మీరు మీ పర్సన్ నేమ్‌ని తలుచుకోండి. మీ ఎక్స్ పర్సన్ అంటే మీకు దూరమైన పర్సన్‌ని నేమ్ తలుచుకోండి. అండ్ కొత్త పర్సన్ ఎవరు వస్తున్నారో మీ లైఫ్‌లోకి చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో నేను ఒక మేల్ ఫీమేల్ ఇద్దరికి తీస్తాను. బట్ ఇట్ ఈస్ జనరల్ రీడింగ్, నాట్ వాట్ వి సే పర్సనల్ రీడింగ్ కాదు. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఇది మేల్ ఫీమేల్ అని నేను సపరేట్గా తీస్తాను. సో మేల్కి 3 కార్డ్స్, ఫీమేల్కి 3 కార్డ్స్ తీస్తాను. ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు. సో వాళ్ళకి మీ పార్ట్నర్ తరపున మీకు ఎలాంటి గిఫ్ట్ రాబోతుంది, మీకు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారా, లేదనంటే వాళ్ళు వేరే లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారా. ఫస్ట్ టాప్ 3 కార్డ్స్ వచ్చేసి మేల్, నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ వచ్చి ఫీమేల్ అండి. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ద ఫుల్ కార్డ్ వచ్చింది, న్యూ బిగినింగ్ ఆర్ ఎండింగ్. ఓకే. ద ఫూల్ అంటే ఏంటి? న్యూ బిగినింగ్ ఆర్ ఎండింగ్. రిలేషన్షిప్ ఎండ్ అన్న అవుతుంది, లేదంటే కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. అంటే కొత్త పర్సన్ మీ లైఫ్లోకి రావడం. సో ఫస్ట్ మేల్ కండి, ఫస్ట్ 3 కార్డ్స్ వచ్చేసి మేల్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వీడియో వాళ్ళకి. నెక్స్ట్ ఫీమేల్ కండి, ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ ఫీమేల్ వ్యూవర్కి ఈ 3 కార్డ్స్. సో మీ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుందా, కొత్త పర్సన్తో మీ జీవితం బిగిన్ అవుతుందా అనేది చూద్దాం. ఇది మేల్ అండి, మూవ్ అనే కనిపిస్తుంది ఇక్కడ. మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారండి. ఇక్కడ మూవ్ ఆన్ అయిపోతున్నారు. మీ ఫీమేల్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మోస్ట్లీ ఇక్కడ మీ ఫీమేల్ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసేసి మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఓకే. మీ ప్రియురాలు, లేకపోతే మీ భార్య, లేకపోతే మీరు రిలేషన్షిప్లో ఉన్న ఆ పర్సన్ మీ నుంచి దూరం అయిపోతున్నారు. సో ఇక్కడ మీరు ఎంత ప్రయత్నించినా, వాళ్ళని ఎంత కన్విన్స్ చేసినా సరే వాళ్ళు మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఇక్కడ వాళ్ళు చూడండి లాస్. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసేసి, లేకపోతే మీతో అవసరం తీరిపోయిందని చెప్పేసి మీ నుంచి కంప్లీట్లీ దూరం అయిపోవడం జరుగుతుంది. ఇది మేల్కి అండి. నెక్స్ట్ ఫీమేల్కి. సో ఇక్కడ ఫీమేల్కి కూడా చాలా కొద్దిగా, అందుకేనండి నేను రీడింగ్ తీసింది ఏంటంటే నాకు ఫస్టే నా ఇంట్యూషన్కి వచ్చింది వాళ్ళు ఎలాంటి కర్మ అనుభవిస్తున్నారు మిమ్మల్ని మోసం చేసేసి వెళ్ళిపోయేవాళ్ళు అని నాకు ఇంట్యూషన్ ద్వారా వచ్చింది. చూడండి మనకి రీడింగ్లో కూడా ఇదే వచ్చింది. సో ఎవరైతే మేజర్గా అండి ఇందులో ఇది అందరికీ కాదు, మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. బట్ ఇది జనరల్ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో ఎక్కువ మంది వాళ్ళకి ఏంటంటే ఫీమేల్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో మీ మేల్ పార్ట్నర్ అండి మీ నుంచి గొడవలు పెట్టుకొని, లేకపోతే మీ నుంచి వెళ్ళిపోతున్నారు. బ్రేకప్, ఇక్కడ కంప్లీట్లీ బ్రేకప్ అయిపోతుంది. ఇక్కడ కమ్యూనికేషన్ మీరు ఎంత ట్రై చేసినా వీళ్ళు మీకు రీకనెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపించట్లేదు. ఇక్కడ వాళ్ళు రిగ్రెట్ అంటే ఏంటి, మీరు మోసపోతున్నట్టుగా మీరు బాధపడుతున్నారు. అలాగే వాళ్ళు కూడా
ఫ్యూచర్లో ఇలాంటివి సేమ్, అందుకనే కర్మకి ఏవైతే ఉన్నాయో అవే వచ్చాయి కార్డ్స్. సో మోస్ట్లీ ఇక్కడ మిమ్మల్ని మోసం చేసేసి చీట్ చేసేసి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోవడం, అంటే మిమ్మల్ని బర్డన్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంటే బర్డన్గా ఫీల్ అవ్వడం ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఓవర్గా అనుకోవడం. అంతేనండి, రెస్పాన్సిబిలిటీగా మిమ్మల్ని రెస్పాన్సిబుల్గా తీసుకోవడం వాళ్ళకి బర్డన్గా ఫీల్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ చాలామంది అయితే ఇలా ఉంది. సో ఇంకా మీకు క్లారిటీగా కావాలంటే మేల్ ఫీమేల్కి ఇవ్వమంటారా? ఇంకా క్లారిటీగా నాకు వీడియో టైం అయిపోయింది. ఓకే, వదలండి, నేను నెక్స్ట్ టైం చూస్తాను. సో ఓవరాల్గా అయితే ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్కి ఇక్కడైతే మనకి రీడింగ్ అనేది వచ్చింది. ఓకేనా? సో మీకు యూనివర్స్ అసలు మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, మీ పర్సన్ రిలేషన్షిప్ ఎక్స్ కానీ న్యూ పర్సన్ కానీ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు యూనివర్స్ అనేది చూద్దాము. ఎందుకంటే అండి, ఈ రిలేషన్షిప్స్ అనేవి శాశ్వతం కావు. ఎక్కడైనా మంచి రిలేషన్షిప్ అయితేనేమో కంటిన్యూ అవుతుంది. అదే మనకి ఈ ఈ కార్మిక్ రిలేషన్ అనుకోండి, ఆటోమేటిక్గా ఎప్పటికైనా అది ఎండ్ అయిపోయే స్టేజ్లోనే ఉంటుంది. మనం ఎంత బతంలాడినా, ఎంత మనం చేసినా, ఎలాగైతే వచ్చారో అలాగే మన లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోతారు అనమాట. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. సో అసలు మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు, ద మూన్ కార్డ్ వస్తుంది. సో ఫ్యూచర్లో మీకు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్, ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళకి మీరు వీళ్ళ రిలేషన్షిప్ పరంగా వీళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, వీళ్ళ ఫ్యూచర్ రిలేషన్షిప్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళ రిలేషన్షిప్ పరంగా ఎలాంటి ఫ్యూచర్ గైడెన్స్ ఇస్తున్నారు, వీళ్ళ ఫ్యూచర్ రిలేషన్షిప్ గైడెన్స్ ఏ విధంగా ఉంటుంది, ప్రజెంట్ పర్సన్తో వీళ్ళ ఫ్యూచర్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది, అండ్ వాట్ గైడెన్స్ యు ఆర్ గివింగ్. వీళ్ళ రిలేషన్షిప్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, వీళ్ళ ఎక్స్ పర్సన్తో రిలేషన్షిప్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫైనల్గా నేను చూస్తున్నానండి. సో ద హెరఫెంట్ వచ్చిందండి. స్పిరిచువల్లీ యూ హ్యావ్ టు గో అంటే చెప్తాను. ద 6 ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ కాయిన్స్ అండ్ కింగ్ ఆఫ్ కాయిన్స్. సో ఇక్కడ మీకు ఏం లేదండి, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీకు యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఈ పర్సన్ ప్రకారంగా అంటే, ఇక్కడ ది హీరోఫెంట్ అని అంటే ఒక ట్రెడిషనల్ సొసైటీ అండ్ మీకు మీరు ఒక మంచి స్ట్రాంగ్ పర్సన్ అండ్ ఒక జెన్యున్ పర్సన్గా మీరు మెచ్యూర్డ్గా ఆలోచించి మీకు సంబంధించిన లైఫ్లో రిలేషన్షిప్లో ఒక నిర్ణయం అనేది తీసుకోవాలని యూనివర్స్ చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక గైడెన్స్ అండి, అంటే గాడ్ మీకు గైడెన్స్ ఇవ్వడం. సో దేవుడే మీకు గైడెన్స్ ఇస్తున్నాడని అనుకోండి. చాలామంది స్పిరిచువల్గా కన్వర్ట్ అవ్వండి, మెడిటేషన్ చేసుకోండి. అలాగే స్పిరిచువల్గా మీరు కనుక కొంచెం ఎక్కువగా బిలీవ్ చేస్తే కూడా మీరు ఏది కోరుకున్నది అది కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి 6 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే మీరు మీ భవిష్యత్తులో ఎలా చేస్తే బాగుంటుంది మీ జీవితం అంటే ఇమోషనల్గా ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి. సేమ్ పాస్ట్ లైఫ్లోకే వెళ్ళాలన్న ఆలోచనలు మానేసి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలండి. ఓకేనా? అదే కావాలని మీరు కూర్చుంటే వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వీన్ ఆఫ్ కాయిన్స్. ఇక్కడ మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయండి, మీరు హ్యాపీగా ఉండడం కోసం ఆలోచనలు చేయండి. మీరు నిర్ణయాలు ఎలా తీసుకోవాలని అంటే మీకు ఏం నిర్ణయం తీసుకున్నా సరే మీరు చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని. ఓకే, ఆ హ్యాపీనెస్ అనేది మీ చేతిలో ఎప్పుడు ఉండాలి. అంటే మీరే మీ సెల్ఫ్ గ్రోత్ మీరే చూసుకోండి. ఓకే, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఓకే, ఈ చేతిలో ఉంది ఏంటి, మీ భవిష్యత్తు. సో మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు తీసుకునే దాన్ని బట్టి హ్యాపీగా ఉండాలా అండ్ బాధపడాలనేది కూడా మీ చేతిలోనే ఉంది అనేసి యూనివర్స్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ కాయిన్స్. సో కింగ్ ఆఫ్ కాయిన్స్ అని అంటే మీ రిలేషన్షిప్లో మీరు ఆచితూచి అడుగులు వేయాలండి, తొందరపడద్దు. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లోకి తిరిగి వచ్చినా కూడా చాలా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, తొందరపడద్దు. అండ్ అలాగే ఒక కొత్త పర్సన్ని మీ జీవితంలోకి ఆహ్వానించినా కూడా, ఇన్వైట్ చేసినా సరే మీ ఆ పర్సన్ని బాగా పరిశీలించి ఎనలైజ్ చేసి తొందర నిర్ణయాలు తీసుకోకుండా స్లోగా అయినా సరే, మంచి స్లో అండ్ స్టడీ అంటాం కదా, సో అలాగా స్లో అండ్ స్టడీగా మీరు మళ్ళీ నిర్ణయం తీసుకొని మీ పర్సన్ని మళ్ళీ మీ లైఫ్లోకి రానివ్వాలా వద్దా అనేది, అంటే రిలేషన్షిప్లోకి వెళ్ళాలా వద్దా అనేది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, తొందరపడద్దని చెప్పి యూనివర్స్ మీకు గైడెన్స్ అనేది ఇస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, పర్సనల్ రీడింగ్ తీసుకోండి, రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేయండి. సో రిలేషన్షిప్ గురించే మనం వీడియోస్ ఎందుకు ఎక్కువ చేస్తామని అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మేజర్గా రిలేషన్షిప్కి సంబంధించి ఇప్పుడున్న జనరేషన్లో ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఈవెన్ మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ మేల్ ఫీమేల్ తేడా లేదు, అన్నీ కూడా ఈక్వలే. బట్ ఏంటంటే ప్రతిదానికి కూడా ట్రస్ట్ అండ్ ఎనీ రిలేషన్షిప్కి ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ట్రస్ట్ ఉండాలి, ఆ ట్రస్ట్ నిలుపుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని నమ్మ ఒక పర్సన్ వచ్చారు అని అనుకోండి, ఆ పర్సన్కి ట్రస్ట్ వర్తిగా ఉండాలి. అంటే
రిలేషన్‌షిప్‌లో నమ్మకం అనేది ఒకసారి పోయిన తర్వాత మళ్ళా మనం ఎంత ట్రై చేసినా, ఎంత మనము చెప్పినా గూడా ఆ నమ్మకం అనేది రాదు. సో, ఇది చాలా స్ట్రాంగ్‌గా మనము ట్రస్ట్ అనేది మన రిలేషన్‌షిప్‌లో ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి ట్రస్ట్ బ్రేక్ అయింది అనంటే ఇంక ఆ రిలేషన్‌షిప్ గురించి మనం మర్చిపోవడమే మంచిది. అది ఎంత పాకులాడినా ఇంక అది మళ్ళా మన లైఫ్‌లోకి రావడం రాదు. ఇంకొకటి మనం మాటలు జారడం. సో, ఎప్పుడైనా సరేనండి మనము ఆల ఆవేశంలోనో లేకపోతే కోపంలోనో మనకు మనిషి ఎన్నో మంచి పనులు చేసినా సరే, ఎక్కడో ఒక దగ్గర చిన్న ఫాల్ట్ దొరికిందనుకోండి, దాన్ని మనము పెద్దగా మేజర్‌గా భూతద్దంలో చూసి దాన్ని పెద్దగా ఇష్యూ చేయడము, దాన్ని పట్టుకొని మీ రిలేషన్‌షిప్ ఎండింగ్ అయ్యేదాకా వెళ్ళిపోవడము. సో, ఇట్లాగా ఈ కోపాలు, తాపాలు తగ్గించుకోవడం అండ్ మాట జారడం అండి. తొందరగా మనం ఏదైనా ఒక మాట అంటే చాలామంది హర్ట్ అవుతారు, బాధపడతారు. ఆ మాట వల్ల కూడా బ్రేకప్స్ రిలేషన్‌షిప్ ఎండింగ్స్ వరకు కూడా వెళ్తాయి. సో, ఆలోచించి మీరు మీ రిలేషన్‌షిప్ మీరు కావాలనుకుంటే అంటే మీ పర్సన్ మీరెంతో ఇష్టపడ్డ పర్సన్ మీతోనే ఉండాలి. మీ లైఫ్ టైమ్ ఉండాలి అనంటే, మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వడము, సాక్రిఫైస్ చేయడము, లేకపోతే వాళ్ళు ఒకవేళ తప్పున్నా సరే ఇంక మరీ పర్సన్స్ మంచోళ్ళు గాదు. వాళ్ళు ఒక సైకో టైపు లేకపోతే వేరే థర్డ్ పార్టీతో ఉన్నారు. నాకిష్టం లేదు అని అనుకుంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. మంచి డెసిషనే. కాకపోతే నా ఉద్దేశ్యం ఏంటంటే, ఒక స్టక్ ఎనర్జీలో ఉండకండి. ఎమోషనల్‌గా అటు ఇటు కాకుండా ఉండకండి. ఏది మీకు తప్పో, ఏది అంటే ఐ మీన్ వాట్ ఎవర్ రైట్, వాట్ ఎవర్ రాంగ్ అది మీకు తెలిసుండాలి. తెలిసి గూడా ఈ పర్సన్ కరెక్టోడు కాదు, మంచోడు కాదని తెలిసి గూడా మళ్ళా వాళ్ళే కావాలని అనుకోవడం అనేది ఒక మూర్ఖత్వం కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ అండి. సో, బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్ అండ్ టేక్ రైట్ డెసిషన్స్ అండి. జస్ట్ ప్రాక్టికల్‌గా ఆలోచించండి. రిలేషన్‌షిప్ ఒక్కటే మన జీవితం కాదు. మన చుట్టూ ఇంకా చాలా ఉన్నాయి చేసేటివి. క్యారీర్‌లో నిలదొక్కుకోవడము, మనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకోవడము, ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉండడము, మన పైన డిపెండ్ ఉన్న వాళ్ళని మనం చూసుకోవడము, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఉంటారు. సో, ఇవన్నీ చాలా ఉంటాయి మనకు. ఒక్క రిలేషన్‌షిప్పే కాదు. సో, బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్, బీ ప్రాక్టికల్. ఎవ్రీ టైమ్ ఐ యూజ్డ్ టు సే ద సేమ్ థింగ్. సో, హావ్ ఎ నైస్ డే అండి. థాంక్ యూ.